హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, రుచికరమైన చోలీ మసాలా కర్రీని సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఈ రెసిపీ అన్నంలోకి, అలాగే చపాతీలోకి, అలాగే పూరీలోకి చాలా టేస్టీగా ఉంటుంది. అలానే చాలా ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. చోలీ మసాలా చేసుకోవడానికి ఇక్కడ నేను 2 కప్పుల చోలీని తీసుకున్నానండి. వీటిని నేను ఓవర్ నైట్ నానపెట్టుకున్నాను. మీరు ఓవర్ నైట్ అయినా నానపెట్టుకోవచ్చు, లేదా మీరు 4-5 గంటల వరకు అయినా సరే నానపెట్టుకోవచ్చు. వీటిని ఒకసారి శుభ్రంగా కడిగేసి కుక్కర్లోకి తీసుకుందాము. అన్ని చోలీలను కూడా మనం కుక్కర్లో వేసుకున్న తర్వాత ఇందులోకి 2 గ్లాసుల వాటర్ని అయితే పోసుకోవాలండి. అలాగే ఇందులోకి 1 టేబుల్ స్పూను సాల్ట్ని కూడా వేసుకోవాలి. అలాగే 1 హాఫ్ స్పూన్ పసుపును కూడా వేసుకొని గరిటెతోటి ఒకసారి తిప్పుకోవాలి. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత కుక్కర్ మూతని పెట్టుకొని ఆ తర్వాత విజిల్ని పెట్టేసుకొని ఇంకా స్టవ్ అయితే ఆన్ చేసుకొని ఆ స్టవ్ మీద పెట్టేసుకొని ఒక 5-6 విజిల్స్ వచ్చేంత వరకు అయితే మనము కుక్ చేసుకోవాలండి. ఇవి ఉడికేలోపు మనం టమాటా ఉల్లిపాయల పేస్ట్ రెడీ చేసుకుందామండి. ముందుగా ఒక మిక్సీ గిన్నెని తీసుకొని అందులోకి 2 కప్పుల టమాటా ముక్కలను, అలాగే 1 కప్పు ఉల్లిపాయ ముక్కలను, అలాగే 2-3 పచ్చిమిర్చి, అలాగే ఒక అరకప్పు జీడిపప్పులను కూడా తీసుకోవాలి. అలాగే ఇందులోకి 2-3 యాలకులు, అలాగే 2-3 లవంగాలు, అలాగే చిన్నవి 2 దాచిన చెక్కను వీటిని మిక్సీ గిన్నెలో వేసుకొని మెత్తగా పేస్ట్ అయ్యే వరకు గ్రైండ్ చేసుకోవాలండి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా మెత్తగా ఉంటే సరిపోతుంది. ఇక్కడ చూడండి, నేను గ్రైండ్ చేసుకున్న తర్వాత మీకు ఎలా వచ్చింది అనేది కూడా చూపిస్తున్నాను. ఇక్కడ నేను చూపించిన విధంగా మెత్తగా పేస్ట్ లాగా వస్తే సరిపోతుంది. ఈ టమాటా ఉల్లిపాయల పేస్ట్ని పక్కన పెట్టేసుకొని ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళాయిని పెట్టుకోవాలండి. అందులోకి 3-4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఈ చోలీ మసాలా కర్రీలోకి ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది. ఇలా ఆయిల్ వేసుకున్నాక ఒక అర స్పూను జీలకర్ర, కొద్దిగా కరివేపాకు, 2-3 బిర్యానీ ఆకులను కూడా వేసుకోవాలి. ఇలా కొద్దిగా తుంపుకొని వేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే చాలా పొడవుగా ఉంటాయి కదండి, కొంచెం తుంపుకొని వేసుకోండి. ఇలా కొంచెం ఫ్రై అయ్యాక ముందుగా మనం రెడీ చేసుకొని పెట్టుకున్న టమాటా ఉల్లిపాయల పేస్ట్ని వేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి 1 స్పూను సాల్టు, అలాగే 1 అర స్పూను పసుపు వేసుకోవాలి. ఆ తర్వాత ఒకసారి గరిటెతోటి కలుపుకోవాలండి. ఆ తర్వాత మూత పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా మధ్య మధ్యలో మనం మూత పెట్టుకుంటూ తీసుకుంటూ ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇక్కడ నేను చూడండి, ఒకసారి మూత పెట్టి తీసిన తర్వాత ఎలా ఫ్రై అవుతుందో చూపిస్తున్నాను. ఇలా ఈ విధంగా మూత పెట్టి మళ్ళీ ఒకసారి ఫ్రై చేసిన తర్వాత మనకు ఆయిల్ అనేది పైకి వస్తూ ఉంటుంది కదండి. ఇలా పైకి ఆయిల్ తేలుతూ ఉన్న టైంలో మనము 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకోవాలి. అలాగే ఇందులోకి 1 టేబుల్ స్పూన్ కారము, అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, అలాగే 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పొడిని కూడా వేసుకోవాలి. అలాగే ఇలా ఇవన్నీ కూడా వేసుకున్న తర్వాత ఒకసారి గరిటెతోటి బాగా కలుపుకోవాలి. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత ఒకసారి మనం మూత పెట్టేసుకుందాము. ఇలా మూత పెట్టిన తర్వాత మళ్ళీ ఒకసారి ఇలాగా చూడండి, ఇలా బాగా ఫ్రై అయింది కదండి. ఇలా ఫ్రై అయిన టైంలో మనకి మన టమాటా ఉల్లిపాయల పేస్ట్ వేసుకుందాం. ఇందులో నుంచి ఆయిల్ పైకి తేలుతున్న టైంలో మనం ఇలా చోలీలను ఉడకపెట్టుకున్నాం కదండి ముందుగా. ఇలా మెత్తగా ఉడికిన చోలీ మసాలా కర్రీలోకి ఇలా చోలీలన్నిటిని కూడా వేసుకొని ఒకసారి బాగా గరిటెతోటి కలుపుకోవాలి. ఇంకా ఒకసారి ఇలాగ మూత పెట్టేసుకుని ఫ్రై చేసుకుందామండి. ఇలా ఫ్రై అయిన తర్వాత మళ్ళీ మధ్య మధ్యలో మనం మూత తీస్తూ చూసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. ఇలా గరిటెతో కలుపుకుంటూ ఒకసారి ఫ్రై చేసుకుందాము. ఆ తర్వాత ఇందులోకి కొంచెము వాటర్ అనేది యాడ్ చేసుకోవచ్చండి. ఇలా కొంచెం వాటర్ అనేది పోసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసుకుంటూ ఉండాలి. ఇలా మధ్య మధ్యలో ఒకసారి మూత తీస్తూ కలుపుకుంటూ ఉంటే చాలా టేస్టీగా చోలీ మసాలా అనేది రెడీ అవుతుందండి.
ఇక్కడ నేను ఒకసారి మూత పెట్టిన తర్వాత చూపిస్తున్నా చూడండి. చోలీ వేసిన తర్వాత ఇలాగా మనకి కుక్ అవుతుంది కదండి. ఇలా కుక్ అవుతున్న టైంలోకి ఆయిల్ అనేది పైకి తేలుతూ ఉంటుంది కదా. ఇలా ఒకసారి గరిటె తీసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం వేసుకోవాలి. సన్నగా కట్ చేసుకుని కొత్తిమీర వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఎంతో రుచికరమైన చోలీ మసాలా కర్రీ అనేది రెడీ అయిందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీరు చేస్తే లైక్ వల్ల మరొక 10 మందికి ఉపయోగపడుతుంది. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్.